గుంటూరు జిల్లాలో ఒక కీలక అగ్ని ప్రమాద వార్త చోటు చేసుకుంది. అమరావతి పరిధిలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమైన ఉండవల్లి కొండ పరిసరాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి భారీ ప్రమాదం తప్పించారు. కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన నిర్లక్ష్య పని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉండవల్లి కొండపై ఉన్న ఎండిన పొదలు గడ్డకి ఆకతాయిలు కావాలని నిప్పు పెట్టడంతో అవి క్షణాల వ్యవధిలో కొండ ప్రాంతమంతా విస్తరించాయి. వేసవి తీవ్రతకు ఎండలు మండిపోతుండటంతో మంటలు వేగంగా పైకెగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు మరియు పర్యాటకులు తీవ్ర భయాందోళన గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్లతో క్షేత్రస్థాయికి చేరుకున్నారు. కొండ ప్రాంతం కావడంతో నీటి వాహనాలు వెళ్లేందుకు కాస్త ఇబ్బంది ఎదురైనప్పటికీ అగ్నిమాపక సిబ్బంది అత్యంత శ్రమించి మంటలను నలువైపులా వ్యాపించకుండా అడ్డుకున్నారు. నిరంతరాయంగా నీటిని చిమ్ముతూ గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పురాతన పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి బాధ్యతారాహిత్య పనులను పాల్పడే ఆకతాయిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.